యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. భారతదేశంలో 70 కోట్లకు పైగా ప్రజలు ప్రభావితం అవుతారని మరి వార్తల్లో చూస్తున్నాం. అంటే అది జలప్రళయం అని అంటున్నారు. ఒకవేళ జలప్రళయం అయితే కూడా మరి దానికి తప్పించుకోవడానికి మార్గాలు చాలా కష్టం. మరి భూకంపం అయితే అది కూడా కష్టమైన పరిస్థితి. ఏ వినాశనం వచ్చినా విపత్తు వచ్చినా కూడా దేవుడు మాత్రమే కాపాడాలి. అందుకే నేను ప్రతి ఒక్కరికి ప్రతిదినం చెప్పేది ఒకటే. ఇప్పటికి ఎన్నోసార్లు యూట్యూబ్లో భూకంపాల గురించి చెప్తూ వస్తున్నాం. ఇది ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవునిలో మీరు జీవించండి, పరలోకానికి వెళ్తారు. మీ పాపాన్ని ఆయన రక్తంలో కడుక్కోండి, పరలోకానికి వెళ్తారు. మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. యేసుక్రీస్తుకు మాత్రమే పాపమును క్షమించే అధికారం ఉన్నది. ఇక మరి ఎవరికి కూడా పాపమును క్షమించే అధికారం లేదు. కాబట్టి మీరు యేసు రక్తం మీ పాపాలు కడుక్కోండి. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని మీరు చేసిన పాపాలన్నీ అన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మరుక్షణంలోని దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ హృదయంలోకి నెమ్మది పంపిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా తీస్తాడు. మరి ఎటువంటి విపత్తు వచ్చినా ఏమొచ్చినా, ఒక దేవుని పిలుపు వచ్చినా, దేవుని రాకుడు వచ్చినా దేవుని దగ్గర ఉంటారు. మీరు యుగ యుగములు దేవుని దగ్గర ఉంటారు, కానీ నరకానికి వెళ్ళరు. దేవుడి మాటలు మీకు దీన్ని ఆశించిన గాక. ఆమేన్.